నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. గండ్ల శిరీష్ అనేవారు, సార్ ఐస్ కింద అలానే ఫోరెడ్ పైన నోటి పైన కింద కూడా వీటన్నిటి దగ్గర బ్లాక్గా ఉంది, పోవాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారండి. శిరీష గారు, చాలా కామన్ ప్రాబ్లం అండి ఇది. ఐస్ కింద తర్వాత పైన తర్వాత నోటి పైన కూడా ఉన్న పిగ్మెంటేషన్స్ ఇవి మనకి సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్స్ ఉంటాయండి. అలానే సెబోరిక్ డెర్మటైటిస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ సెబోరిక్ డెర్మటైటిస్ సెబోరిక్ మెలనోసిస్ ఉన్న కండిషన్స్ వాళ్ళకి కొద్దిగా మొండిగా ఉంటాయి అన్నమాట పిగ్మెంటేషన్స్. వీటికి మనం లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా మనకి మందులు వాడుకోవాలనే దాని గురించి అని ఇవాళ నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ అండ్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అండి, మూతి చుట్టూరా నలుపు పైన కింద అలానే లిప్స్ పక్కన ఈ భాగంలో ముక్కు దగ్గర కంటి దగ్గర ఉన్నప్పుడు దాన్ని సెబోరిక్ మెలనోసిస్ అని అంటారు. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ మనకి సెబోరియా అంటే ఆయిల్ గ్లాండ్స్ నుంచి వస్తున్న ప్రాబ్లంగా మనం పరిగణించాలన్నమాట. ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఏదైతే వస్తూ ఉంటుందో దానికి మనకి నలుపు అనేది పక్కన నల్లకణంతో వస్తుంది. ఈ నల్లకణానికి వచ్చిన నలుపు మనకు అది ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్గా మారుతుందండి. కొద్దిగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమందికి కొద్దిగా ఇక్కడ ఈ భాగంలో మాత్రమే ఉంటుందండి, కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతుంది అనమాట. దానికి హైడ్రోకార్టిసోన్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే డెజోషన్ క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని పెట్టి దానికి తగ్గించుకొని దాంతోపాటు పిమిక్రోలిమస్ టాక్రోలిమస్ ఆయింట్మెంట్స్ కూడా కొన్ని వాడుకుంటూ ఉండొచ్చు. అలానే వాటికి స్పాట్ లేజర్ టూనింగ్స్ కూడా చేయొచ్చండి. స్పాట్ బ్లూ లేజర్స్ కూడా కొత్తగా వచ్చాయి. ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ కూడా రావచ్చండి. అలా ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ వస్తున్న దాంతో మనము స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇవి ఏం చేస్తాయి అనంటే, లేజర్స్ మన చర్మం లోపలికి వెళ్ళి మన నలుపు నుంచి ఏదైతే వస్తుందో, మన నల్లకణాల నుంచి నలుపు ఏదైతే మెలనిన్ వస్తుందో దాన్ని కరిగించడానికని మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఈ మెలనిన్ అనేది తగ్గుతూ ఉంటే లేజర్స్ తోటి మనకు ఆ నలుపు అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ట్యాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ ఇలాంటివన్నీ కాంబినేషన్స్లో చేస్తూ ఉంటాయండి, ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. సో దీనికి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంకా కూడా మనం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్, అజిలిక్ యాసిడ్, వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ వీటన్నిటి మీద కూడా మనం తప్పకుండా వీటన్నిటిని మారుస్తూ తప్పకుండా మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్స్లో కూడా మనం ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటుంటే బెటర్గా ఉంటుందండి. లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు అని అంటే, నెలకు ఒక మాట 6 నుంచి 8 సార్లు అలా చేస్తారండి. దానితో పాటు ఇతరత్ర పీల్స్ కూడా మనం 15 రోజులకు ఒక మాట కూడా చేయొచ్చండి. అలానే లేజర్స్తో పాటు మనకి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలానే స్పెషల్ ఎక్స్ఫోలియేటివ్ ఫీల్డ్స్ కూడా మనం చేయటంతో రిజల్ట్స్ అనేటివి ఇంకెక్కువ కూడా రావచ్చండి. సో ఇదండి విషయం. మనకి నలుపు ఇలా ఉంటే కనుక మనం జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటూ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధ్యపడవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నమస్తే.